ఐక్యూ చాలామందికి ఉంటుంది, బట్ ఈక్యూ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్, దానినే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇట్స్ అన్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ మేనేజ్ యువర్ ఎమోషన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు గుడ్ లీడర్స్ అవుతారు. ఇందులో 4 ఉంటాయి: సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్, సోషల్ అవేర్నెస్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ 4 దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఎమోషన్స్, ఫీలింగ్స్, స్ట్రెంగ్త్, వీక్నెస్ ఇవన్నీ మనల్ని తెలియకుండా డ్రైవ్ చేస్తుంటాయి. అందుకే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. హౌ యూ రియాక్ట్ టు పీపుల్, వాళ్ళని ఎలా పలకరిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు చెక్ చేసుకోవాలి. వాళ్ళతో మన వొకాబులరీ ఎలా ఉంటుంది గమనించాలి. అలాగే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో మన ప్రవర్తన ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. డిప్రెస్ అవుతున్నామా, లేదా గట్టిగా అరుస్తున్నామా, ఏడుస్తున్నామా, ఇవన్నీ నువ్వు అబ్జర్వ్ చేయకపోయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అందుకే మనమేంటో మనకు తెలియాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని నువ్వు డీల్ చేసే విధానాన్ని బట్టి అందరూ నిన్ను అంచనా వేస్తారు. ఈవెన్ వర్క్ ఎన్విరాన్మెంట్లో కూడా కామ్గా ఉండడం, అవతల వాళ్ళు చెప్పింది వినడం చాలా ఇంపార్టెంట్. మిస్టేక్ జరిగితే ఎప్పుడూ ఎస్కేప్ అవ్వద్దు. టేక్ ది రెస్పాన్సిబిలిటీ. అది నీ కొలీగ్ ఇష్యూ కావచ్చు. ఎస్పెషల్లీ వర్క్ చేసేటప్పుడు, కొలీగ్స్ని డీల్ చేసేటప్పుడు షో యువర్ ఎంపతి, దట్ లేటెస్ట్ క్వాలిటీ. అలాగే వాళ్ళ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. నేను చెప్పేది కరెక్టా కాదా అని అడిగితే వాళ్ళు ఇంకేమైనా చెప్పవచ్చు. అలాగే మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని తగ్గించుకోవాలి. ఎంత గుడ్ న్యూస్ విన్నా ఎక్కువ అరవడం, డ్యాన్స్ చేయడం లాంటివి మానుకోవాలి. ఓవర్వెల్మింగ్ అనేది ఎప్పుడూ మంచిది కాదు. బ్యాలెన్స్డ్ మైండ్ని అందరూ నమ్ముతారు. ఏదైనా చెప్పుకోవాలనిపిస్తుంది, వాళ్ళనే సలహా అడగాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, కొలీగ్ కావచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ పక్కన నిలబడడం, సరైన సలహా ఇవ్వగలడం చేయాలంటే ముందు మనం కామ్గా ఉండడం నేర్చుకోవాలి. ఒకడు చాలా తెలివైనడు, జీనియస్ అయి ఉంటాడు, కానీ పెళ్ళంతో రోజు గొడవ పడుతుంటాడు. ఫ్రెండ్స్ వాడిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. కొంతమంది వాడితో మాట్లాడడం మానేస్తారు. అతనిలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. బుక్ స్మార్ట్ వేరు, స్ట్రీట్ స్మార్ట్స్ వేరు. స్ట్రీట్ స్మార్ట్స్కి ఏదైనా పని చెప్పండి, ఎలాగల ఏదో ఒకటి చేసి ఆ పని సాధించుకొస్తారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే జీవితం హ్యాపీగా ఉంటుంది. అది ఇంట్లో కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు. అందుకే ఐక్యూ కంటే ఈక్యూ ఇంపార్టెంట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఏదో టెక్నిక్ లాగా మ్యానిపులేటివ్ వేలో అప్లై చేయకూడదు. జెన్యూన్గా చేయండి. అది మీ క్యారెక్టర్ అయిపోవాలి.